హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మాట కథలకు స్వాగతం. ఈరోజు మనం ఈ స్టోరీలో స్నేహం విలువ అనే స్టోరీ చెప్పుకుందాం. మన జీవితంలో ఎంతోమంది వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ కొందరు మాత్రమే మన మనసులో చెరగని ముద్ర వేస్తారు. ఈరోజు కథ ఒక పేద స్నేహితుడు చూపించిన స్వచ్ఛమైన ప్రేమ గురించి చెప్పుకుందాం. వర్షం కురుస్తున్న వేళ ఒక చిన్న అరటి ఆకు కింద దాగి ఉన్న పెద్ద ఆత్మీయత ఈ కథ. ఈ బిజీ లైఫ్లో మనం కోల్పోయిన ఆ పాత జ్ఞాపకాలను ఒక్కసారి నెమరవేసుకుందాం రండి. ఈ కథ విన్నాక మీ చిన్ననాటి స్నేహితులు గుర్తొస్తే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. బయట జోరుగా వాన పడుతుంది. చేతిలో వేడి కాఫీ కప్పు ఉన్నా మనసు మాత్రం ఎందుకో చల్లబడిపోయింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఏవేవో సంపాదించేసాం అనుకుంటాం, కానీ ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మనం పోగొట్టుకునేవే ఎక్కువ అనిపిస్తాయి. ఈ వానను చూస్తుంటే నాకు నా చిన్ననాటి స్నేహితుడు రవి గుర్తొచ్చాడు. మేము 5వ తరగతి చదువుతున్న రోజులవి. మా ఊరు చాలా చిన్నది. నాకు రవికి మా ఊరంటే ప్రాణం. వాడు చాలా పేదవాడు. చిరిగిన చొక్కా, పలక బలపం తప్ప వాడి దగ్గర ఇంకేమీ ఉండేవి కావు. నేను కాస్త మంచి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నా దగ్గర రంగురంగుల పెన్సిళ్ళు, మంచి బ్యాగ్ ఉండేది. ఒకరోజు సాయంత్రం బడి వదిలే సమయానికి ఆకాశం చిల్లులు పడినట్టు వర్షం మొదలైంది. నా దగ్గర గొడుగు లేదు. తడవకూడదని నేను స్కూల్ వరండాలోనే నిల్చున్నాను. అందరూ వెళ్ళిపోతున్నారు, నాకు మాత్రం భయంగా ఉంది. అప్పుడు రవి వచ్చాడు. వాడి దగ్గర కూడా గొడుగు లేదు, కానీ వాడి చేతిలో ఒక పెద్ద అరిటాకు ఉంది. వాడు నవ్వుతూ, రే రారా, తడవకు, ఈ ఆకు కిందకి రా అని పిలిచాడు. ఆ చిన్న అరిటాకు ఇద్దరికీ సరిపోదు, కానీ వాడు నన్ను పూర్తిగా ఆకు కిందకి లాగి వాడు సగం తొడుస్తూ నన్ను ఇంటి దగ్గర దింపాడు. వెళ్ళేటప్పుడు వాడు వణుకుతూనే నవ్వి, రేపు స్కూల్లో కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రవి స్కూల్కి రాలేదు. ఆ తర్వాత 2 రోజులు కూడా రాలేదు. ఏమైందని వాళ్ళ ఇంటికి వెళ్తే వాడికి బాగా జ్వరం వచ్చి మంచం మీద ముడుచుకొని పడుకున్నాడు. నన్ను చూడగానే ఆ జ్వరంలో కూడా లేచి కూర్చొని, నువ్వు తడవలేదు కదరా అని అడిగాడు. ఆ మాట వినగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు జ్వరం రావాల్సింది నాకు, కానీ నా కోసం వాడు తడిచాడు. ఏ రక్త సంబంధం లేకపోయినా, ఏ స్వార్థం లేకపోయినా నా ఆరోగ్యం కోసం వాడు తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు. ఇప్పుడు మా ఇద్దరం పెద్దవాళ్ళు అయ్యాం. ఉద్యోగాలు, బాధ్యతలు, డబ్బులు. ఇప్పుడు నా దగ్గర కారు ఉంది. వాన పడితే తడవకుండా వెళ్ళగలను. కానీ నువ్వు తడవలేదు కదా అని అడిగే ఆ స్నేహం ఇప్పుడు నా దగ్గర లేదు. అవసరం ఉంటే తప్ప పలకరించిన మనుషుల మధ్య బతుకుతున్నాం. మొన్న రవికి ఫోన్ చేశాను. వాడు ఇంకా ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఏరా ఎలా ఉన్నావు అంటే, నేను బాగున్నానురా, నువ్వు సిటీలో జాగ్రత్త, టైంకి తిను అని చెప్పాడు. ఎన్ని ఏళ్ళైనా వాడి ప్రేమని కాలం మార్చలేదు. జీవితం అంటే ఏమిటి? లక్షలు సంపాదించడం మాత్రమే కాదు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని భుజం తట్టి ఒక్క మనిషినైనా సంపాదించుకోవడం. అలాంటి స్నేహితుడు లేదా బంధువు మీకుంటే వాళ్ళను ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం. డబ్బుతో మనుషులను, వస్తువులను కొనగలం, కానీ జ్ఞాపకాలను కొనలేం. మీకు కూడా ఇలాంటి ఒక స్నేహితుడు ఉంటే ఈ కథను వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మనసును హత్తుకునే కథల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఉంటాను. మళ్ళీ రేపు ఇంకొక కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను.